ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాజీ మంత్రి ఆర్కే రోజా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా, రాష్ట్ర ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అనిత గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మూకుమ్మడిగా ఫెయిల్యూర్ అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళంతా కూడా దోచుకుందాం, దాచుకుందాం, థర్స్డే అయితే హైదరాబాద్ కి పోయి ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ మండే రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక 4-5 రోజులు టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా ప్రజలకి మనం బాధ్యతగా ఉండాలి, ప్రజలకి వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికి కూడా లేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి రాలేకపోతే కనీసం హోం మంత్రి రావాలి, జిల్లా మంత్రులు రావాలి, లేదా ఎమ్మెల్యే రావాలి. కనీసం ఎమ్మెల్యే అమెరికాలో ఉన్నాడు, నెల నుంచి పట్టించుకోడు. ఇక్కడ వచ్చి మొరుగుతున్నాయి కొన్ని. అంటే గత ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది అంటుంటే వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో రోజు రోజుకి అర్థమవుతుంది. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. ఈ రోజు మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మీరు మద్యాన్ని ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ బెల్ట్ షాపులు వచ్చే విధంగా చేసి చిన్న పిల్లలందరూ తాగండి, తందనాలాడండి, పిల్లల్ని కొట్టండి, ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేయండి అని నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఈ ప్రభుత్వంలో నేరస్తులు ఏ విధంగా కిరాతకంగా తయారవుతున్నారు, భయం లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో మనం గమనించాలి. నాకు నీ మీద నమ్మకం లేదురా. వీళ్ళు గంజాని పెంచి పోషించి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ హబ్ లో అందరికి గంజా అలవాటు చేసినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక అందరికి మద్యం మత్తు అలవాటు చేస్తున్నాడు. ఆడపిల్లల్ని కొట్టండి, రేప్ చేయండి, తగలబెట్టండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. గత ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అలాంటిది పునరావృతం కాకూడదు, నేరస్తులకు ఒక భయం కల్పించాలని కేబినెట్ పెట్టండి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. అది వదిలేసి ఎంతసేపు జగన్ గారిని మమ్మల్ని తిట్టుకొని పబ్బం గడుపుకోవడం తప్ప మరో పని తెలుగుదేశానికి జనసేనకి లేకపోవడం సిగ్గుచేటు. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్లు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఒక్క దానికి కూడా ఇంతవరకు హోంమంత్రి వెళ్లి పరామర్శించి మా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాం అనే దానికి టైం ఉండదు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి పొంగునూరుకు వస్తాడనగానే ఆడికి పరిగెత్తాలని చూస్తారు, అప్పుడు ఏదో హడావిడిగా అనౌన్స్ చేస్తారు తప్ప మీరు మిగతా విషయాల్లో ఎక్కడ మీరు స్పందిస్తున్నారు? మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. కానీ నగిరి నియోజకవర్గం అనగానే భయంతో ఎస్పీ గారు పొద్దున్నే వచ్చి మేమున్నాం, మేము చేస్తాం, చూస్తాం అంటున్నారు. ఇది జరగక ముందు ఉండాలి కదా, కనీసం వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మీరు ఎతకని కూడా ఎతకలేకపోయారు. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానని. ఇంకెందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ పోలీసు, ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటావు మరి? ఇంకెందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ పోలీసు, ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. దరిద్రుడా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అధికారంలో మీరున్నారు. వాడికి అసలు నీతి, న్యాయం, ధర్మం లాంటి పదాలు తెలియవట్రా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఆడపిల్లలకి ముఖ్యంగా సేఫ్టీ గురించి ఏం చెయ్యాలనేది ఆలోచన చేయండి. గత ప్రభుత్వాన్ని సిగ్గులేని మాటలు చెప్పకుండా అధికారంలో ఉన్న మీరు రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమం, భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకుందనేది తెలుసుకొని. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి మొదటి ప్రయారిటీ ఇచ్చారు.
సార్